ఓకే అండి, రైట్ నో మనం అయితే నెల్లూరులో ఉన్నామండి. నెల్లూరు నుంచి పిఠాపురం వెళ్దాం అనుకున్నాము, కానీ పక్కనే అన్నవరం ఫస్ట్ సత్యనారాయణ స్వామి చూసుకొని తర్వాత పిఠాపురం వద్దాం అనేసి అనుకుంటున్నాము. దాని తర్వాత మనకైతే బెర్త్ అయితే కన్ఫర్మ్ కాలేదండి, ఇంకా జనరల్లోనే మనం ప్రయాణించాలి. ప్రస్తుతానికి మనం ఫుడ్ అయితే తినేద్దాం, ఫస్ట్ జర్నీ ఎలా ఉందో తర్వాత చూసుకున్నాం. మనం ఫుడ్ అయితే మనకి చపాతీ శనగలు ఫ్రై అయితే ఇంట్లో నుంచి తెచ్చుకున్నాము, బయట ఫుడ్ ఎందుకనేసి తినేసాం. ఫుడ్ అయితే ప్రశాంతంగా రైట్ నో 10 అయితే అయింది టైము. చూద్దాం ఏ విధంగా ఉంటుంది మన జర్నీ. అంతా జనరల్లో కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు తెలిసి. మనకి బెర్త్ అయితే కన్ఫర్మ్ కాలేదండి. ఈ ఐఆర్సిటీసీ 3 రోజుల కిందటైతే బుక్ చేశాను నేను. అక్కడ చూడండి పోలీసు వాళ్ళు ఖైదీని అయితే పట్టుకొని వెళ్ళారు. ఇక్కడ మనకి స్విగ్గీ జొమాటో ఎవరి కష్టాలు వాళ్ళు, ఏం చేద్దాం చెప్పండి. మన కష్టం మంది, వాళ్ళ కష్టం వాళ్ళది. ఇక్కడ చూడండి హార్డ్ వర్కింగ్ గాయ్, నైట్ టైం కూడా. అదే అండి, మనకైతే టికెట్ బెర్త్ అయితే ఇవ్వలేదు. ఇంకా జనరల్లోనే ఇప్పుడు ప్రయాణించాలి మనం. బెర్త్ ఇవ్వకపోతే పర్లేదు, ఆ డబ్బులన్నా రిటర్న్ ఇస్తాం అనుకుంటే డబ్బులు కూడా 100 రూపాయలు కట్ చేసుకుంటున్నా అండి. 280 రూపీస్ అయితే మొత్తం 320 అయింది ట్యాక్స్తో పాటు. మనకి రిటర్న్ వచ్చేసి 180 రూపీస్ సెండ్ చేస్తారంట. అసలు చాలా దారుణం అండి. ఇంతకుముందు హైదరాబాద్ పోయేటప్పుడు కూడా అట్లా 2 టికెట్లు 400 కట్ చేశారు. దేనికి కట్ చేస్తారో కూడా తెలియదు ఈ ఐఆర్సిటీసీ. ఇంకా టికెట్ బుక్ చేసుకోవడం వేస్ట్ వాటిల్లో నాకు తెలిసి. అందుకనే ఇంకా ఫిక్స్ అయిపోయాను. మనం ఇప్పుడు ప్రయాణం అయితే ఆపలేం కదా, జర్నీ అయితే మనం సాగించాలి ఎలాగైనా సరే. ఓకే, మన ట్రైన్ అయితే వచ్చేసింది. రైట్ నో మీరు చూడొచ్చు, మనం ట్రైన్లోకి అయితే ఎక్కున్నాము. ఇక్కడైతే చూడండి ఒకసారి ఎట్లా ఉంది పరిస్థితి. అడుగు పెట్టేదానికి లేదండి, అటు ఇటు అడుగు. ఎడన్నా నిలబడుకున్నామన్నా కూడా అడుగు పెట్టేదానికి లేదు. చూడండి ఎట్లా ఉందో. అమ్మా బ్లాస్ట్. టాస్క్ నెంబర్ 22 ఇది మనకి. టాస్క్లో ఇది ఒక టాస్క్ అనమాట. టాస్క్ ఫేస్ చేసుకుంటా పోవాలి మనం. ఇప్పుడు ఎడన్నా కూర్చున్నాం అంటే అబ్బా బ్లాస్ట్లో ఉన్నారా అంతా. ఆ వాష్రూమ్లు కూడా అబ్బా భలే గలీజ్గా ఉన్నాయి. గలీజ్ అంటే అదే యావరేజ్ అంతే, మరి అంత గలీజ్ ఏం కాదు. ఈ పక్క చూడండి, ఈ బోగిలో హాయ్ బ్రో, ఆమె పట్టుకొని నిద్రపోతా ఉంది. అట్నే తీగు పట్టుకొని నిద్రపోతా ఉంది నిలబడుకొని. అమ్మా అంతా చూడండి, సింక్ చూడండి ఎట్టుందో. ఇది పరిస్థితి. మన పరిస్థితి అయితే ఇట్లా ఉంది. ఏదో నిలబడేదానికి చోటు ఉంది, కానీ మనకి నిద్ర వచ్చేస్తుంది. ఏం చేద్దాం అని ఆలోచిస్తాం అంటే కూర్చుండిపోయాను నేను. ఎంతో ఒక 5 నిమిషాలు కూర్చున్నా అంతే. మళ్ళీ దేవుడి వల్ల పైన సీట్ దొరికింది. అతను విజయవాడలో దిగేస్తున్నాడు. ఆ పిల్లోడు కూడా విజయవాడలో దిగేశాడు. ఆ అబ్బాయి అటు పక్కన్నాడు కదా, ఆ అబ్బాయి విజయవాడలో దిగేశాడు. మనం విజయవాడ నుంచి అయితే ప్రశాంతంగా వచ్చేసామండి. మనకి ఐఆర్సిటీసీ వాళ్ళు బెర్త్ అయిపోయినా కూడా ఎట్లాగట్లా జనరల్లోనే బెర్త్ దొరికింది. మనకి దేవుడు ఎక్కడ పోయినా తోడుంటాడండి, ఎందుకంటే మనం సింగిల్గా ట్రిప్ చేస్తుంటాం కాబట్టి. నాకైతే అట్లా అనిపిస్తుందండి. రైట్ నో మనం అయితే విజయవాడ దగ్గరలో అయితే ఉన్నామండి. అంతా లేస్తున్నారు ప్రయాణికులు. అందరూ ఆల్మోస్ట్ విజయవాడలోనే దిగిపోయారండి. మొత్తం చాలా వరకు విజయవాడ జంక్షన్లోనే చాలామంది. అసలు సగం ట్రైన్ ఖాళీ అయిపోయింది మొత్తం. చూడండి ఎంతమంది దిగారు మన ట్రైన్ నుంచి అందరూ కూడా. మనమైతే తిరుమల ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నామండి. తిరుమల ఎక్స్ప్రెస్ కడప నుంచి మనకి తిరుపతి మీదుగా నెల్లూరు నుంచి ఒంగోలు, విజయవాడ జంక్షన్ తర్వాత మనకి పిఠాపురం తర్వాత అన్నవరం, విశాఖపట్నం అండి లాస్ట్. మనమైతే వాటర్ అయితే పడుతున్నారు మన ట్రైన్కి. ఇట్లా ఉందండి. అంటే నైట్ టైం సరిగా చూపించలేకపోయాను. చూడండి పరిస్థితి ఎట్లా ఉందో మాకు.
నేనైతే విజయవాడ తర్వాత అయితే నిద్రపోయానండి. అసలు భలే నిద్ర వస్తానింది. తర్వాత మార్నింగ్ అయితే లేసానండి. అసలు వ్యూ చిన్న చలి పుట్టట్లే. 19 degrees ఉందండి. అసలు మనూరు సైడ్ అయితే మార్నింగ్ 24 అట్లా ఉంటుంది. 19 degrees ఉంది. అసలు చలి వణుకు వచ్చేస్తుంది నాకైతే అక్కడ నిలబడుతుంటే. అయితే వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇంకో విషయం ఒకటి చెప్పాలండి మీకు. చూడండి, మనం అయితే రాజమండ్రి దగ్గరలో అయితే ఉన్నాము. అది కాదు విషయం ఏంటంటే, ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి. అసలు ఎవరైనా కూడా అసలు ఒక్క రిమార్క్ లేదండి. ఎవరితో మాట్లాడినా కూడా చాలా హ్యాపీగా మనకి రిప్లై ఇస్తున్నారు. అందరూ కూడా మనతో మంచిగానే మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే ఎవరు అంటే మామూలుగా అట్లా నొప్పించే విధంగా ఎవరు లేరు ఇక్కడ, నాకు అనిపించింది. నెక్స్ట్ చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు గోదావరి బ్రిడ్జ్. అది నిండా పోతున్నాయండి నీళ్ళు. అయితే గోదావరి నిండా ఉన్నాయి. దూకేయాలనిపిస్తుంది కానీ బ్లాస్ట్ అవుతాం దూకితే. అందుకని చెప్పి చూడాలంతే. కాకపోతే ఆ పక్కన లాస్ట్లో కొంతమంది స్వాములు అయితే స్నానం చేస్తున్నారు. కానీ మనకి ఇక్కడ స్టేషన్లో దిగడానికి అవకాశం ఉంది. నిండా ఉందండి గోదావరి. అయితే ఫుల్గా ఉంది గోదావరి. చూడండి ఎట్లా ఉందో. మార్నింగ్ అయితే వ్యూ అద్భుతంగా ఉందండి. పీపుల్ కూడా చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ గోదావరి డిస్టిక్లో. నాకు అనిపించింది అందరూ కూడా బాగా మాట్లాడుతున్నారు మనతో. ఎవరు కూడా ఏం రిమార్క్ లేదు. ప్రతి ఒక్కరు మనకి ఫ్రెండ్లీ నేచర్తోనే ఉన్నారండి. ప్రయాణం అయితే చాలా బాగా సాగింది. మనకి బెర్త్ కన్ఫర్మ్ కాలేదని ఒక్కటే కానీ బాధ. ప్రయాణం అయితే చాలా బాగుందన్నమాట. నిద్రపోవడానికి అంతా కూడా సెట్ అయిపోయింది. అట్లా ఏదో అట్లా. మన ట్రైన్ అయితే వ్యూ చూడండి బ్యాక్ సైడ్. రైట్ నో అయితే 50 kilometers స్పీడ్తో అయితే ట్రైన్ అయితే నడుస్తుందండి. మనకి టైం అరౌండ్ 6:15 అలా అయింది. రాజమండ్రి దగ్గరలో ఉన్నాం మనం. చూడండి గూడ్స్. దీంట్లో లూసిక్ యాసిడ్ ఏదో వెళ్తుందండి, కాస్టిక్ యాసిడ్ ఏదో వెళ్తుంది గూడ్స్లో. దాని పేరు ఏదో ఉంది, సరిగా తెలియలేదు. ఇది వచ్చేసి ఆటోమొబైల్స్. మనకి ఆటోమొబైల్స్ అన్నీ క్యారీ అవుతుంటాయి ఈ గూడ్స్లో అయితే. అందుకే ఎక్కడ కూడా మనకి మొత్తం సీల్ చేస్తుంటారు, అన్నీ క్లోజ్. ఇంకో విషయం అండి, ప్లాస్టిక్ అసలు నేను చూస్తాను దగ్గర 2.5 kilometers నుంచి ప్లాస్టిక్ హెవీ యూజ్ చేస్తున్నారండి. కొంచెం అంటే మామూలుగా చెప్తున్నాను నాకు. అంటే ప్లాస్టిక్ యూజ్ చేసినా కూడా ఏంటంటే డస్ట్బిన్లు వేయడం, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఎవరు లేరులే అని చెప్పి బయట ఇసిరేస్తే అదంతా అట్లా చూడండి ఎంత పొడుగున్న ప్లాస్టిక్ ఉందో. అదంతా నిల్వ ఉంటలా. అక్కడికి వచ్చి ఎవరైనా క్లీన్ చేయాలన్నా కూడా అంత దూరం వచ్చి ఎవరు క్లీన్ చేస్తారు పాపం. వాళ్ళకే ఇబ్బంది. చేస్తారు కానీ వాళ్ళకి ఇబ్బంది కదా. చూడండి ఎట్లా ఉంది, అన్నీ ప్లాస్టిక్. ఏదో యూజ్ చేశారు, దాని తర్వాత ఏంటంటే డస్ట్బిన్ వేయడం, ఏదో ఒకటి చేసుకోవాలండి. మన కంట్రీని మనమే నీట్గా పెట్టుకోవాలి. చూడండి. సర్లేండి, మనమైతే రైట్ నో రాజమండ్రికి అయితే వచ్చేసామండి. రాజమండ్రి స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు. వాతావరణం అయితే చాలా బాగుందండి. చలిగా ఉంది అంతా. ఇంకా సూర్యుడు అయితే రాలేదు. చూడండి రైట్ నో రాజమండ్రిలో అయితే ఉన్నాం మనం. రాజమండ్రిలో వ్యూ కూడా బాగుందండి. మనకి మార్నింగ్లో గుడ్ మార్నింగ్ రాజమండ్రి అంటే స్టార్టింగ్ అక్కడ లేసాం మనం నిద్ర. అదే విషయం. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే మనకి ఇక్కడ కూడా దిగారు జనాలు, బాగానే దిగారు. ఓకే అండి, నెక్స్ట్ అయితే మనకి సామర్లకోట తర్వాత పిఠాపురం తర్వాత అన్నవరం అండి. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం మనం. కానీ చలి అయితే బీభత్సంగా ఉందండి. అస్సలు మామూలుగా లేదు వాతావరణం అయితే. చూడొచ్చు ఇక్కడ మీరు. కాంకోర్ సిమెంట్ అయితే వెళ్తుంది లోడు. మనకి అంతా అయితే గ్రీనరీ అండి మొత్తము. మర్చిపోయి ఇంకో విషయం చెప్పాలి మీకు. చూడండి ప్లాస్టిక్ ఇందాకే చెప్పాను కదా, మొత్తం అట్లా ఉందండి. కొంచెం మనమే నీట్గా పెట్టుకోవాలి. ప్లాస్టిక్ అవి ఎవరైనా యూజ్ చేసినా కూడా డస్ట్బిన్లో వేయాలి, సరేనా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇది చిన్న గమనిక లాంటిది. మనకైతే చూడొచ్చు ఇక్కడ మార్నింగ్ పాజిటివ్ వైబ్స్. సూర్యుడైతే వెల్కమ్ చెప్పేశాడు మనకి డేలో.
చూడండి ఏ విధంగా ఉందో వ్యూ. అయితే చుట్టూ కూడా మనకి అంతా చెట్లు, పచ్చని వాతావరణం, మనకి వాటరు అంతా అదే మొత్తం మనకి నదులు కానీ అన్నీ కూడా అంతా చుట్టుపక్కల కూడా చాలా పచ్చగా ఉంది. మొత్తం అంతా వాతావరణం అంతా కూడా మనకి చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉందండి వాతావరణం అయితే. చూడండి సన్ రైజ్. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా ఇక్కడ వరి ఎక్కువ పండిస్తున్నారండి. గోదావరి అంటేనే వరి ఉన్నట్టుంది నాకు తెలిసి. అస్సలు ఎట్టి చూసినా కూడా అంతా వరి అయితే మనకి మొత్తం పచ్చని వరి పొలాలే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని అయితే కోయేశారు. వరి కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అదే నాకు తెలిసి మామూలుగా అవే ఎక్కువగా పండిస్తున్నారు ఈ సైడు. వరి కానీ పత్తి కానీ మళ్ళీ అన్నీ పండిస్తున్నారండి, కానీ వరి ఎక్కువ ఉంది. చాలా మోతాదులో అయితే వరి పండిస్తున్నారు ఇక్కడ. ఓకే అండి, మనమైతే సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చేసాము. రైట్ నో మీరు చూడొచ్చు సన్ రైజ్ కూడా వచ్చేసింది. బాగా సామర్లకోటకు వచ్చేదానికి కొంచెం బాడీ అంతా మనకి చలి గిలి తగ్గిందండి, అంతా సెట్ అయిపోయాం. సామర్లకోట తర్వాత ఇంకా మనం పిఠాపురం తర్వాత అన్నవరమే కాబట్టి దిగేస్తాం. బ్రష్ అయితే చేయలేదు, ఇంకా అక్కడికి వెళ్ళేసి రూము అవన్నీ అకామిడేషన్ చూసుకొని బ్రష్ చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని దాని తర్వాత ఇంకా మనం యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. చూడండి మొత్తం వరి పొలాలండి, ఎంత దూరం అయినా ఉన్నాయి అన్ని వరి పొలాలు, టెంకాయ చెట్లు, అరటి చెట్లు, తాడి చెట్లు కూడా ఉన్నాయండి. నేను మైసూరు అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఓన్లీ టెంకాయ చెట్లే చూసేవాడిని, కానీ ఇక్కడ ఏంటంటే టెంకాయ చెట్లు, తాడి చెట్లు రెండు కలిపి ఉన్నాయన్నమాట ఏ ఊర్లో అయినా కూడా. పిఠాపురంకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి మనం. పిఠాపురం చూడొచ్చు, స్టేషన్ అయితే చాలా క్లీన్గా ఉందండి. సామర్లకోట తర్వాత క్రాసింగ్ అయితే వేశారండి మనకి. ట్రైను చూడండి ఎంత స్పీడ్తో వస్తుందో, 120 స్పీడ్తో వస్తుందండి ట్రైన్. తోసుకొని అట్లా దుమ్ము ధూళి మొత్తం ఎగరుతున్నాయంటే పైకి. అదే అండి, మనం అయితే వచ్చేసాం అన్నవరంకి. సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుందాం అనేసి మన జర్నీలు చేయడం అండి, మనం ట్రావెలింగ్లో తిరుగుతూ ఉంటాము. ఓకే అండి, ఇది మన సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఎక్కడే జర్నీ చేయాలో మీరే చెప్పండి, జర్నీ చేద్దాము. ఈ వీడియో చేయడానికి మనకి దగ్గర మన నెల్లూరులో నైట్ బయలుదేరామండి. ఉదయాన జస్ట్ ఈ వీడియో కోసం మనం ఇంత దూరం అయితే వచ్చాము. అలాగే దర్శనం కూడా చేసుకుందాం అనేసి. ఓకేనా, మీరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అలాగే నెక్స్ట్ మనం సత్యనారాయణ స్వామి గుడి మొత్తం బ్లాగ్ చేస్తున్నాను, అది మీకు అప్డేట్ చేస్తాను. అక్కడ రూమ్ ఎట్లా, ఫుడ్ ఎట్లా అనేసి అప్డేట్ చేస్తాను, అన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేసి. ఓకేనా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే అన్నవరంలో అయితే దిగేసామండి. మన ట్రైన్కి అయితే బాయ్ చెప్పాల్సిన వేళ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే కదిలింది, తిరుమల ఎక్స్ప్రెస్. మనల్ని 9 అవర్స్ సేఫ్గా అయితే తీసుకువచ్చిందండి. ట్రైన్ అయితే 1 అవర్ లేట్గా వచ్చిందండి ట్రైన్.